నింద గోజ్రెస్కి హ్యాపీ బర్త్డే. రే నాకు నేను చెప్పను రా, నీ పెళ్ళామేమో బాగా మూగదాని లెక్క ఉంది, నన్ను తిక్కబోకి అక్కట్లు చెప్పిస్తాను, నన్ను తిక్కబోకి అక్కట్లు చెప్పిస్తానులే. బడకలేవులే, నువ్వు చెప్పుకోరా. జితేందర్ హ్యాపీ బర్త్డే. చనిపోయి 2 years అవుతుందంట. ఈ ఆడని తిరుగుతా అంటాడు. సో అందుకు ఎలా ఉన్నావు అని బేవర్స్ నా కొడక, అట్లాంటి చెప్తావారా, అట్లాంటి చెప్తావారా సొగిలి నా కొడక. ఇప్పుడు నువ్వు దీంట్లో చెప్పించిన ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు కూడా. నీకు ఇదైతే బాగుంటది. ఏంది మా ఆడమనుకుంటే ఆడ అట్లా నిద్రలోకి వెళ్ళిపోతావు. నీ పిల్లలు అంటే అట్లా నిద్రపోతానంటుంది. ఆ బాబు దీవే నాకేది ఇస్తావు అట్లా స్వార్థము. ప్రేమ స్వార్థం కదా అవుతుంది అమ్మ ఇక్కడ కూర్చొని. నీ పిల్లలు ఎట్లా దూతంటుంది అవి మాత్రం తీడు. నేను ఎప్పుడన్నా అట్లా కళ్ళు మూసుకుంటే చాలు తీస్తాడు. ట్రైన్లో అయినా తీస్తాడు, బస్సులో అయినా తీస్తాడు, ఇంట్లో అయినా తీస్తాడు. ప్రేమ ప్రేమ కాదు దాన్ని అనేది. కాదండి సాయంత్రం 5:55 ఎంత అయిందిరా? 4:55 4:55 అవుతుంది. అయినా పనుకోనంటే పనుకోను చెప్పు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఏమన్నా కాయలు నాకేం చూడలేదు, కాయలు అంటాను. అడవికి పోతున్నారు కదా, ఏమన్నా కాయలు పట్టుకొస్తారేమో. చింత వాళ్ళదంట ఎదగాలమ్మకి చింత గురగాల పప్పు కూర్చుంటాను. నిద్రపో అంటే వాడు తినేసింత నిద్రపో. యాదవ్ చింత ఉండాలి కదా పాపం. నిద్రపోతాను. డ్రాగన్ ఫ్రూట్లు, బెంగళూరు పోతాను. మేము రూపాయి బిల్ల నెత్తి మీద పెట్టినా కూడా అమ్మడు పోరు. అనుకోను నువ్వు అట్లే పెట్టినావా కథ. అనుకో పనుకుంటాను. నువ్వు మళ్ళీ ఏంది నువ్వు చెప్తే ఏంది నాకు పరిస్థితి ఎక్కుతా. అట్లా పనుకో ఎక్కుతా. అట్లా అమ్మని అనుకుంటాను, నీట్గా అనుకుంటాను చూడు. మైక్రోఫోన్ ఏంది బాబీ ఇక్కడ పెడితే నేను ఏమని భయపడా? మెంటలా నీకేమన్నా? బర్త్డే విషెస్ చాలా ఉన్నాయి చెప్పి. ఏంది ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుంటే అట్లా కనిపిస్తాయి ఏంది? చెల్లి అదురుకొని సచ్చినాను నేను. ఏమైనా నిద్రలో ఏమైనా పిక్కద్దప్ప నాయన యాడున్నా పిత్తినాడమ్మా పిత్తి నాకొద్దు నాయన. యాలరా నిద్ర పోయిన దాన్ని లేపుతుంది. లైట్లు అన్నీ వేసినావు ఎందుకురా? కాదు స్మెల్ వస్తుంది. నీకు రాదులేమ్మయ్యా, నీ మొగుడు కదా నీకు రాదు. వద్దు నీ కొడుకే సోదొద్దు. ఫస్ట్ పెట్టుకెళ్తా. నిద్రలో ఉన్నావా? కొన్ని నీళ్ళు లేప మొగానికి కొడతా. మొగానికి కొట్టి చూడు మళ్ళీ నువ్వు ఉంటావు. ఎవరు పడతాడు వెళ్ళరా? చెప్తా. సబ్స్క్రైబర్స్ కెమెరా హాయ్ చెప్పండి. నీళ్ళు లేపోయి మొగానికి ఎక్కుతా. వద్దు నాయనా. ఇంకెంత దగ్గరకే కరుచుకోండి. నువ్వు కూర్చుందిరా కరుచుకుంటుంది. నువ్వు కూర్చుంటే కరుచుకుంటుంది అమ్మ. వేరే వాళ్ళని ఎట్లా కరుచుకుంటుంది? నువ్వు చేసేది చెయ్యి. హాయ్ చెప్పండి అత్తయ్య. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిశాంత్ హ్యాపీ బర్త్డే. నిశాంత్ హ్యాపీ బర్త్డే.
నువ్వు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ ఇంకోటండి, స్టార్టింగ్లోనే చెప్తున్నానని ఏమనుకోద్దండి. మీరైతే మాటకు అస్సలు లైక్లు కొట్టడం లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే మేము మా వీడియోలు ముందుకు వెళ్తాయి, లేకుంటే ఇబ్బంది. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా. లైక్ ప్లీజ్, లైక్ దుమ్ము కొట్టండి, దుమ్ము కొట్టండి. లైక్లో దుమ్ము ఆడిచ్చండి లైక్లో. సరే, ఓకే అమ్మ. December 12th మా హస్బెండ్ సంపత్ కుమార్ది బర్త్డే. అంటే ఇప్పుడు మేము అయిపోయింది కదా విష్ణు. డిసెంబర్ అని చెప్పాలనా? సంపత్ కుమార్ హ్యాపీ బర్త్డే అండి. సంపత్ కుమార్ హ్యాపీ బర్త్డే అండి. మీరు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మొహమ్మద్ అలీకి హ్యాపీ బర్త్డే. మీరు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. November 26th అయిపోయినాయి సార్. నవంబర్ 26th అయిపోయిన బర్త్డేకి ఏం పేరు? ఆద్యాకి హ్యాపీ బర్త్డే. మరీ హ్యాపీ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ బర్త్డేకి నీ బర్త్డే ఏ రోజు అయితే ఆ రోజే చెప్తాము. ఇప్పటికి అడ్జస్ట్మెంట్గా ఓకే. దిలీప్ రాజ్కి హ్యాపీ బర్త్డే. ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతిక సాయి వాణికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే. జస్వంత్కి హ్యాపీ బర్త్డే. మీరు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దీవిస్తున్నాను. నువ్వు కూడా మాట్లాడాలా. November 14th అమ్మ మూగాయమ్మ లిఖితా చౌదరికి హ్యాపీ బర్త్డే. నువ్వు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. హర్షాకి హ్యాపీ బర్త్డే. శుభాకాంక్షలు. 29th నువ్వు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నీకు కూడా చెప్పాలా? డి అనిల్ కుమార్ హ్యాపీ బర్త్డే. నువ్వు హ్యాపీ బర్త్డేలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ బర్త్డే. నువ్వు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటాను. నీకు త్వరగా పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. పెళ్లి అంటావు ఏంది నువ్వు? కరెక్ట్ చెప్పు. వదినకి సెకండ్ బర్త్డే హ్యాపీ బర్త్డే. సెకండ్ బర్త్డే హ్యాపీ బర్త్డే వదిననా? వదినకి హ్యాపీ బర్త్డే. ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రాజమాతకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నిరా? మొండి సీనుకి హ్యాపీ బర్త్డే. నిజంగా ఉందా లేదా? హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజప్పకి హ్యాపీ బర్త్డే. నువ్వు హ్యాపీ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లే నువ్వు ఎందు చేస్తానో నాకే. కట్టప్పకి హ్యాపీ బర్త్డే. మీరు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివకామికి హ్యాపీ బర్త్డే. నువ్వు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాను. నింద గోజ్రెస్కి హ్యాపీ బర్త్డే. నాకు నేను చెప్పనురా, నీ పెండ్లామేమో బాగా మూగదాని లెక్క ఉంది. నన్ను తిక్కబోకి అక్కట్లు చెప్పిస్తాను. నన్ను తిక్కబోకి అక్కట్లు చెప్పిస్తాను. బతకలేవులే, నువ్వు చెప్పుకోరా. ఇంకా నా వల్ల కాదురా, నాకు నోరు నొప్పిస్తుంది. నా వల్ల కాదు. ఇంకా ఇప్పుడు నీ పెండ్లాని చెప్పమనంగా ఊరికే ఉండ బాబీ చాలు కానీ నిద్రలో లేపి అన్ని ఉత్తుత్తవన్నీ చెప్పిస్తున్నాడు. ఆ పాపని చెప్పమను. ఏం మూగదా నీ పెండ్లామేమన్నా నోరు మాటలు రావా? చెప్పు. చైత్రానికి హ్యాపీ బర్త్డే అండి. దీని బదులు లైవ్ పెట్టచ్చు కదరా. రాజమౌళికి చెప్పు. రాజమౌళికి, కృష్ణమౌళికి, గొల్లపూడికి అందరికి చెప్తా లేదా? చెప్పు. రీనా హ్యాపీ బర్త్డే. రీనా హ్యాపీ బర్త్డే. పద్మ హ్యాపీ బర్త్డే. ఓకే మా వారు. ఓకే బా అమ్మ మొగుడి మీద ఈగ కూడా వాళ్ళు కూడదేమో. రాజ్ కుమార్కి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ న్యూ ఇయరా.
నేను అన్నానులే బాబీ నువ్వు ఏందో తేడా కొడతావు నువ్వు. రాజ్ కుమార్ రిప్ రిప్పనమ్మా రిప్ అంటే ఏందిరా? అంతే రెస్ట్ ఇన్ పీస్ పీస్ అవి ఉండాలా కూడా అని చెప్పేమంటున్నారా? రెస్ట్ ఇన్ పీస్ చెప్పు రిప్ రాజ్ కుమార్ రిప్ రాజ్ కుమార్ రిప్. ఓం శాంతి. భార్గవ భార్గవ రిప్పా? రిప్ అమ్మ నా పేరు పద్దు. ఓకే ఆగస్ట్ 24 మా బాబుది. నయన్ ఆశీష్ రెడ్డి. నయన్ ఆశీష్ రెడ్డికి హ్యాపీ బర్త్డే. ఆసమ్ హ్యాపీ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆసమ్. ఇంకా సార్లే బాబీ ఇంకా 100 చెప్పించింటావు. మోక్షిత మోక్షిత హ్యాపీ బర్త్డే. మోక్షిత ఆచారి. ఆచార్యకి హ్యాపీ మోక్షిత బర్త్డే. ఆచారికి హ్యాపీ బర్త్డే. మా పాపది మా అల్లుంది చెప్పు. మా పాపది మా అల్లుంది. ఇట్లా నువ్వు చెప్పుకో, వాడు చెప్పేకి నువ్వు చెప్పుకో. నేను చెప్పను చూడప్ప, ఇదంతా తేడాగా చెప్తున్నావు అన్నీ. నేనేం తేడా చెప్తానా? మా పాపది మా అల్లుంది, మా మనవరాలది, మా బిడ్డది, మా కొడుకుది, మా మేనల్లుడిది, మా మేనకోడలిది అని చెప్పురా. మా పాపది మా అల్లుంది వాళ్ళది అది కార్యం. అదేంది? పెళ్ళి ఏ పోలే సొగిలి జరగాలని కోరుకుంటున్నా. తే సొగిలినా కొడక. ఏంది మా దానికి ఏంది పద్దు ఇమ్మ అట్లా చేస్తుంది? నేను చెప్పను అట్లా దానిలోకి. అయ్యో రామా. తారక్ హ్యాపీ బర్త్డే. తారక్ హ్యాపీ బర్త్డే. 4వ పిల్లోడు కావాలా అంటే మీ బ్లెస్సింగ్స్ కావాలా అంట. రజియా. 5వ పిల్లోని కనమ్మ రజియా. హ్యాపీగా ఉండు. ఓకే. వెంకట తిలోక్షారెడ్డి. వెంకట తిలోక్షారెడ్డి హ్యాపీ బర్త్డే. జితేందర్. జితేందర్ హ్యాపీ బర్త్డే. చనిపోయి 2 years అవుతుందంట. ఈ డాడీని తిరుగుతా అంటాడు. సో అందుకు ఎలా ఉన్నావు అని బేవర్స్ నా కొడక. అడుగు. అట్లాంటి చెప్తావారా? అట్లాంటి చెప్తావారా? సొగిలి నా కొడక. ఇప్పుడు నువ్వు దీంట్లో చెప్పించినవి ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు కూడా. ఇప్పుడు కూడా పద్ధతిగా ఉంటుంది నా దగ్గర ఏదైనా కానీ. ఏమైనా హ్యాపీ బర్త్డేలు జరుగుతున్నప్పుడు చెప్పిలా కానీ జరిగిపోయిన దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినాయి అన్నట్లు చేస్తాను నువ్వు. మహాంత్ చెప్పు. మహాంత్ బర్త్డే న్యూజిలాండ్ నుండి. మహాంత్ హ్యాపీ హ్యాపీ బర్త్డే. నువ్వు ఎన్నో హ్యాపీ బర్త్డేలు జరుపుకోవాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ ఇయర్ ఆగస్టులో అయిపోయింది. 1 year మెంటలోడా? ఎందుకులే అన్ని అట్లాంటి చదువుతున్నావు? మెంటలు పట్టిందాలే మెంటల్ నా కొడక. నేను మిస్ చేసింటా కదమ్మా, మళ్ళీ అందుకు చెప్పించేద్దాము. నోరు మూసుకోలే. నీకు నేను ఎట్ట కనపడతానా? నిద్రపోయిన దానికి లేపించి ఇవన్నీ చెప్పిస్తానవు. కాదమ్మా, సాయంత్రాల పూట నిద్రపోతే ఏమొస్తుంది? నాకు నిద్ర వచ్చింది పడుకున్నా. కనీసం అడేమి 5 ఇంకా 5:20. కనీసం బర్త్డే విషెస్ అన్నా చెప్తే. ఏంది జరిగే వాళ్ళకి చెప్పురా. జరిగిపోయినవి ఓనాకాలంలో జరిగిపోయి వాళ్ళకు కొడుకో బిడ్డ పుట్టినాక మళ్ళీ నువ్వు బర్త్డే చెప్పిస్తావు. చెప్పు. నెక్స్ట్ ఏం పేరు అబ్బా? యాటిట్యూడ్ AK47. నాకు రాలేప. AK47 ఏ ఆడ ఉండవు ఇట్లాంటివి నువ్వు చెప్పించేది. పేరు ఏంది? యాటిట్యూడ్ AK47 ఉందే లేదా? నీ పెన్లంతా చెప్పి నాకు రాదు. నాకు రాదులేప్ప. నా నోరు తిరగదు. ఆ పాపతో చెప్పించుకో. చూడమ్మా. యాటిట్యూడ్ AK47. టుడే మై సన్ బర్త్డే నిశాంత్ అని ఉందే లేదా? నిశాంతి హ్యాపీ బర్త్డే. యాటిట్యూడ్ AK47. యాటిట్యూడ్ AK47 నిశాంత్ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ 6 months తర్వాత వస్తుంది. సరే ఆగస్ట్ 1 చెప్పు. విష్ణువర్ధన్కి హ్యాపీ బర్త్డే చెప్పు. ఏమా మెంటల్ గుద్దు నా కొడుకున్నట్టు. ప్రాబ్లం ఏమైంది? నీ బర్త్డే నన్నెందుకు చెప్పమంటానోలే? ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడులే వచ్చేది? ఆగస్ట్ వెళ్ళిపోయింది కదరా. ఎప్పుడు వచ్చేది? ఇంకా ఎప్పుడు? ఇంకా 8వ నెలలో. సరేలే. నేను పుట్టిన 14 రోజులకే పుట్టింది నా భార్య. ఆగస్ట్ 14th. నువ్వు చెప్పుకో. చెప్పు. ఆ పాప కన్నా చెప్పు. ఆ పాపది ఇంకా 8 నెలలు ఉంది. కళ్ళు మూసుకునే లోపల ఇది కళ్ళు మూసుకో. తెలిసి వచ్చిందేమో. సంవత్సరిక ఏమంటారు దాన్ని? రిప్పు. తద్దినాల. లే వానమ్మా
వాని అమ్మ వాని అక్క వాని ఆలి రిప్పు ఉంది, ఒక రిప్పు రిప్పు ఒక్కటే రిప్పు అంటే ఏందిలే? చెప్తా కూర్చో ప్రామిస్ చెప్తా రిప్ అంటే ఏదో చెప్తా కూర్చో నిజంగా చెప్తా రిప్పు అంటే నీళ్ళు ఇడిసేదే చెప్తానన్నా చెప్తా మామ నిమిషం ఏంది? ఒక్కటే ఒక ట్రిప్ ఉంది చెప్పేసి పోదురా నేను చెప్పాను పోరా. చెప్తా నీకు నాకు అర్థం మంచి నిద్ర జడగొట్టి మళ్ళీ నిద్ర జడగొట్టిన కాక కూర్చో. ఏందో రిప్పులు కప్పులు చెప్తానాడు ఈడ. చెప్పు జావేద్కి రిప్ అండి చెప్పుమా జావేద్కి రిప్ అండి. జావేద్ నా ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్ నెల్లూరులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా నవ్వుకోలేరా? నేను రిప్పు, చెప్పేది రిప్పు అని నువ్వు చెప్తే. ఆ నీ పిల్లోడు ఫ్రెండ్ ఇంకో పిల్లడు చనిపోయినాడు చూడు. ఈ పాప ఒకటి మా ఇంకా ఎవరైనా ముగ్గురు 10 పిల్లలు నీ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పినా చూడే ముగ్గురు మహేష్ 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 కూడా ఒక పిల్లోడు చనిపోయినాడులే కాదు ఇంకో మహేష్ కూడా పిల్లోడు రిప్పు చెప్పు. షర్ట్ నువ్వు వేసుకుంటా అంటే దుర్గా దుర్గా వాళ్ళందరికీ రిప్పు చెప్పు వాళ్ళు ఎక్కడ ఇంకా ఎవరైనా 10 ఏళ్ళ కింద చచ్చిపోయింటే చెప్పు అమ్మా. వాళ్ళ అట్లా కాదు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏడైనా తిరుగుతా అంటే వాళ్ళ చూసుకుంటారు షర్ట్లు వేసుకుంటా నువ్వు అంటాడు. చెప్పినా వాళ్ళ ఆత్మలు వచ్చి నా దాంట్లో చేరుకునేకే రిప్ అంటే ఏంది నేనే పిలుచుకునేకి. ఓం శాంతి రిప్ వద్దులే మనకి మనం రెస్ట్ ఇన్ పీస్ కాన్సెప్ట్ మనం నమ్మం కాబట్టి రిప్ తీసేసి రిప్ అంటే ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్ చచ్చిపోయినాక అన్నా నువ్వు పీస్ ఆ పీస్ వచ్చి నాలో చేరేకే. పట్టుకో అది నువ్వు కెమెరా ఆన్ చెయ్యి. చెప్పు రిప్ చెప్తావా రెస్ట్ ఇన్ పీస్ రిప్ ఓం అంటే రెస్ట్ శాంతి ఇన్ పీస్ చెప్తాం. ఓం శాంతి చెప్పు మా నేనైతే రిప్ అనేది బిలీవ్ చేయను ఎందుకంటే చచ్చిపోయినాక మనం పీస్ ఉంటామో లేదో ఎవరు తెలుస్తుంది సో శాంతి ఈజ్ ఇంపార్టెంట్ ఓకే సో మహేష్కి ఓం శాంతి, ఆ తర్వాత దుర్గాకి ఓం శాంతి. ఇంకా ఆ తర్వాత మా అమ్మాయిది ఇప్పుడు జనవరి 28. డాడీకి కూడా చెప్తావా డాడీ తొందరలో వచ్చేస్తుంది ఇప్పుడు బాబీ నాతో మీ ఇద్దరికి ఏందో మూడింది పొద్దు ఆపక్కలేసిన రామే చెప్తున్నాను. ఏమ్మా మెంటలాలే సెల్లు తీసి బండకు కొడతానా కొడక లేచిపాకడా నిద్రలో లేపి బాగా మంచి చూపిస్తావు కానీ లైక్ ఆన్ చెయ్యే లైక్ కొట్టమని అన్న అడుగుతారు. లైక్స్ కొట్టట్లేదు లైకులు కొట్టాలి ఏమండి అందరికీ విషయం నిజంగా అండి మీకు ముక్కుతానండి దయచేసి లైక్లు కొట్టండి ప్లీజ్ లైక్. ఎందుకంటే మీరు అస్సలు లైకులు కొట్టారండి ఎందుకు అట్లా చేస్తావు నువ్వు కాన్సన్ట్రేషన్ నా లైక్లు కొట్టండి ప్లీజ్ అండి. ఎందుకండి లైక్లు కొడితే ఏం పోతుందండి మీకు కొట్టండి ప్లీజ్ అండి. లైక్ ప్లీజ్ లైక్ ప్లీజ్ ప్లీజ్ లైక్ ప్లీజ్. బాయ్ అండి బాయ్ అండి. లైక్ ప్లీజ్ బాయ్. బాయ్ అండి.